మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ ఈ ప్రజలందరూ కూడా బాగానే ఉన్నారు, ఈవీఎంలు చేసిన తప్పు వల్ల ఈ రోజు రాష్ట్రం రావణ కష్టంలో మారిపోయిందని చెప్పి మాట్లాడుతుంది. ఏం చెప్తారు? ఇంకా రోజా ఉందా? అది తీసేసిన ఆఫీసులో తోసేసిన గుమస్తా అనుకున్నాం. ఇవాళ ప్రజలు ఈవీఎంలు గెలిపించినాయి అంటే చెప్పులతో కొట్టేటట్టున్నారు. ఇప్పుడు ఆ రోజా బయటకు వచ్చి మాట్లాడితే చెప్పులతో కొట్టేటట్టున్నారు. 19 ఎలక్షన్కి మరి వైసీపీ 151 సీటు గెలుచుకుంది. మరి అప్పుడు ట్యాంపరింగ్ అవ్వలేదా? ఇప్పుడున్న కూటమి నాయకులందరూ కలిసి స్వచ్ఛందంగా గెలిచారు. ఓటింగ్ ద్వారా గెలిచారు కానీ టాంపింగ్ మాత్రం కాదండి. అది మళ్ళీ నేను జనాల్లో కనిపించట్లేదు కదా అనే ఉద్దేశంతో ఇలా ట్యాంపరింగ్ చేశారనే మాటలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఫేక్ అండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంత మంచి సుపరిపాలన అందిస్తున్నందుకు వీళ్ళు పబ్లిక్ లోకి వచ్చి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి తెలియక చిన్నపిల్లల ఆటలాగా ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి గెలిపించే పరిస్థితి ఉందా? మీరు ఓటేస్తారా? మళ్ళీ మా చెప్పు తీసి మేము కొట్టుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే మాజీ మంత్రి రోజా ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వ రాష్ట్రాల అధికారంలోకి రావడానికి ప్రజలు తప్పేమీ లేదు, కేవలం ఈవీఎంలు తప్పే, ఈవీఎంలో ఓట్లు వేయడం వల్లే ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందని చెప్పి రోజా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగానే ఈవీఎంలో ఓటు వేయడం వల్ల కూటమి అధికారంలోకి వచ్చింది అండి. రోజా అనేది ఒక వలస పక్షిలాగా వెళ్ళిపోయింది. ఓట్లు ఇక్కడ గెలిచిన అన్నాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల చుట్టూ తిరిగి నేనున్నానని చెప్పింది. తర్వాత ఏం చేసింది? ఆడదాం ఆంధ్రాలో 1000 కోట్లు దోసేసింది. ఇప్పుడు దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేశారు. 40 రోజుల్లో ఆ కేసులు కూడా తీస్తామని చెప్పి ఆ శాఖకు తగ్గ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు. చెప్పినప్పుడు ఇప్పుడు అంటే అలాంటి వలస పక్షులు వెళ్ళిపోయిన వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడక ఈవీఎంలు ద్వారాగా గెలిచింది కూటమి ప్రభుత్వం అని అనటానికి రోజా అనేదాన్ని ఒక నోరు కాదు, అది సెప్టిక్ ట్యాంక్. అలాంటి రోజా మాట్లాడింది అంటే దాన్ని ఎవరో కూడా పట్టించుకోరండి. మరి గతంలో వాళ్ళు 151 సీటు గెలిచినప్పుడు మరి వాళ్ళనే ఈవీఎంలు గెలిపించినాయి అని అనుకోవాలి ఈ ప్రజలు. ఇప్పుడు ఆ మనిషి అలా గెలిచి వాళ్ళు మాట్లాడుతుందంటే రోజా అనేది వలసపక్షిలాగా ఇప్పుడు చెన్నై వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రజల్ని ఓడిపోగానే వాళ్ళ నాయకుడు బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోయాడు. ఈ రోజా చెన్నై వెళ్ళిపోయింది. తల ఒక దారి అయిపోయారు, ప్రజల్ని వదిలేశారు. అయితే వలసపక్షులాగా మళ్ళీ ఎలక్షన్ల ముందు వస్తారు. ఇవాళ ప్రజలు ఈవీఎంలు గెలిపించినాయో ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వల్ల ఉండటం, ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడితే ఇక్కడ ప్రజలకి చేతి నిండా చేసుకునే వాళ్ళకి పనులు ఉంటాయి, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఉంటాయి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఇవాళ కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళని గద్దె దింపేద్దామా అని చెప్పి ఆలోచించిన ప్రజలు ఇవాళ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. కాబట్టి మరి వీళ్ళ నాయకుడు అసెంబ్లీకి కూడా వెళ్ళటం మానేశాడు. 60 రోజులు అయిపోయినాక ఆయన ఎక్కడ రద్దు చేసేసి ఆయన పేరు తీసేస్తారని ఏదో ఒక స్కూల్ కి స్టూడెంట్స్ వెళ్ళినట్టు గనక ఒక్క రోజు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టించేసి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ కి పారిపోయాడు. ఈ రోజు అనేది వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలో ఇవాళ ప్రజలు ఎవరో కూడా వీళ్ళ మాటలు ఎవరో పట్టించుకోవట్లేదండి. మరి ఓడిపోయినా కూడా లోకేష్ గారు మరి మంగళగిరి నియోజకవర్గంలో ఓడించినా కూడా ప్రజల్లో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని మేమున్నాము అని యువగాళం పాదయాత్రలో ఏ నియోజకవర్గంలో ప్రజలందరూ అయ్యా మేము ఈ సమస్యలు ఎదుర్కొంటున్నామంటే ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ 9 నెలలు పూర్తి అవ్వకముందే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అంటే రోజాకి కళ్ళు కనపట్లేదేం వైసీపీ వాళ్ళకి. మరి చూడటానికి కళ్ళు లేవు, వినటానికి చెవులు లేని మాటలండి వాళ్ళు మాట్లాడే మాటలు. మరి వాళ్ళ పద్మశాలీలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. మరి ఎలక్ట్రీషియన్ మగ్గాలకి 500 యూనిట్లకి ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. అంటే అది ఒక కూటమి ప్రభుత్వానికి అది సాధ్యపడింది. మరి ఆనాడు యువకాలంలో లోకేష్ గారు హామీ ఇచ్చారు కాబట్టి ఇవాళ అది అమలు చేశారు. కాబట్టి ఇవాళ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి 3 రోజుల నుంచి కూడా పాలాభిషేకాలు చేస్తున్నారా, స్వీట్లే పంచుకుంటున్నారా? ఇవాళ వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ మొఖాలలో ఆనందాలు చూస్తే ఈ రోజాకనే తెలుస్తుంది. ఈ వలసపక్షికి ఏం తెలుసండి? వెళ్ళిపోయి చెన్నైలో కూర్చుంది. నిజంగానే కూటమి ప్రభుత్వం ఈవీఎంల వల్లే గెలిచుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఆయన సొంత స్థలమైనటువంటి రాయలసీమలో 3 ఎమ్మెల్సీ స్థానాలని కైవసం చేసుకుంది. పోటీ చేసినటువంటి 3 స్థానాలకి 3 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. మరి అప్పుడు ఎలా గెలిచారు? అప్పుడు ఈవీఎంలు కూడా లేవు, బ్యాలెట్ లో జరిగినటువంటి ఓటింగ్ అది. మరి అది రోజా తెలుసుకోవాలండి. మరి ప్రజలు ఇప్పుడు ఎంప్లాయీస్ ఏంటి, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు గతంలో వాళ్ళ ఎమ్మెల్సీ గెలిచాడు. గతంలో ఎమ్మెల్సీ గెలిచినప్పుడు ఆ కృష్ణారావు గారు ఆయన పేరేంటి గెలిచారు. గెలిచినప్పుడు ఏం చేశారు?
చేశాడు ఎంప్లాయీస్ ని వైన్ షాపుల ముందు, మరి బాత్రూములను పుటోలు తీయటము, బాత్రూముల దగ్గర కాపలాలు పెట్టారు. అప్పుడు ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుసుకున్నారు, ఈ ప్రభుత్వంలో వాళ్ళు గెలిచారు అంటే టీడీపీ 3 ఎమ్మెల్సీలు కూడా గెలిపించారు, ఎంప్లాయీస్ అయినా చదువుకున్న వాళ్ళైనా వాళ్ళు గెలిపించారు అంటే అది కూడా వాళ్ళు తెలుసుకోవాలండి. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నమ్మకంతో ఉన్నారు. ఇవాళ మరి మల్లవల్లిలో అశోక్ లైలాండ్ అది మరి ఆటోమొబైల్ అక్కడ వస్తుంది అంటే అది మరి ఎవరండి? లోకేష్ బాబు గారు కృషి కదా. ఇవాళ అక్కడ ఎన్ని వేల మందికి పనులు దొరుకుతున్నాయి, అక్కడ పనులు కల్పించారు, మరి అది లోకేష్ గారు కదా. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ బిల్ గేల్టన్ గారిని కలిసి మరి ఇక్కడ మా రాష్ట్రానికి మీరు రావాలని ఆహ్వానించారు. ఇవాళ మరి ఆయన కూడా ఎన్నో పెట్టుబడులు అవి పెట్టడానికి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి బాబు గారి మీద నమ్మకంతో ఇవాళ ఇక్కడికి వస్తున్నారు అంటే మరి అది వీళ్ళు తెలుసుకోవాలి. 9 నెలల్లోనే ఇన్ని చేస్తున్నారంటే మరి 5 సంవత్సరాలు నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండారు. ఏ రోజన్నా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి మరి మా రాష్ట్రంలో కంపెనీలు తెండి మీరు రండి అని ఎవరినైనా సరే ఆహ్వానించాడా? ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్ళాడు, సూట్ కేసులు మోసుకుని వెళ్ళాడు ఆయన కేసులు మాఫీ చేసుకోవడం కోసం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ ఈ రాష్ట్రం గురించి కానీ చదువుకున్న వాళ్ళ గురించి ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఆలోచించిన దాఖలాలు లేవండి. ఇవాళ ప్రజలు ఈవీఎంలు గెలిపించినాయి అంటే చెప్పులతో కొట్టేటట్టుండారు. ఇప్పుడు ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడితే చెప్పులతో కొట్టేటట్టుండారు. ఏం చేత వలసపక్ష జాగా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమెను పక్కన పెట్టేసేసాడు. ఏదో వచ్చి అప్పుడప్పుడు మీడియా ముందు ఇలాంటి చెత్తవాగుడు వాగటానికే రోజా పనికి వస్తుంది కానండి దేనికి పనికిరాదు. మరి నిన్ను గెలిపించినప్పుడు ప్రజల్లో నువ్వు ఉండాలిగా, ప్రజలు బాగుబోగులు ఏంటనేది నువ్వు తెలుసుకోవాలిగా. ఇవాళ వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన్ని మాట్లాడటానికి ఏమీ లేదండి. వాళ్ళ అసెంబ్లీలో కూడా ఇవాళ ప్రతి ఒక్కటే కూడా కూటమి ప్రభుత్వము ఏ ఇబ్బందులు లేకోకుండా ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రాన్ని ముందుండి నడుపుతున్నారు. రోడ్లే వేసారా, కంపెనీలే వస్తున్నాయా, చదువుకున్న పిల్లలు ఎంతో భవిష్యత్తు. వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటింటికి సచివాలయం సిబ్బందిని పెట్టించి చదువుకున్న పిల్లలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళ లోకేష్ గారేంటి బాబు గారేంటి కూటమి ప్రభుత్వం చెబుతుంది అంటే ఇంక వీళ్ళు ఏంటండి మాట్లాడేది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద వేసే నిందలు ఏమీ లేవు కాబట్టి ఈ జబర్దస్తి రోజా అనేది అయి చేస్తుంది. వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకో షోలో జాయిన్ అయింది, జబర్దస్తి అయిపోయింది, ఇంకో షోలో జాయిన్ అయింది. ఆమె సంపాదన ఆమె చూసుకుంటుంది. మరి అధికారంలో ఉన్నప్పుడు 1000 కోట్లు దోసేసుకుంది. ఇవాళ ప్రజలు గాలికి వదిలేసింది, ఓడిపోగానే వదిలేసింది, వెళ్ళిపోయింది. చెత్తవాగుడు చెత్త మాటలు మాట్లాడారు రోజా గురించి. మేము మాట్లాడాల్సిన పని లేదండి, ఆమె గురించి మాట్లాడినా కూడా మా ఎనర్జీ వేస్టే. కానీ ఇవాళ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండారు. ఏముందండి మీడియా ముందు రావటానికి వాళ్ళని మర్చిపోతున్నారు. వైసీపీ అనేది భూస్థాపితం అయిపోతుంది. ఇప్పుడు ఇంకా రేపో మాపో నెక్స్ట్ రోజాని అరెస్ట్ అవ్వటానికి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు. వాళ్ళు చేసిన పాపం ఏంటా, మేము ఎందుకు ఇలా చేసాము, ఇలా ఎందుకు మాట్లాడాము, ఇవాళ మాకు ఈ శిక్ష ఏంటి అని వాళ్ళే బాధపడుతున్నారు, పశ్చాత్తాప పడుతున్నారు. ఇవాళ నెక్స్ట్ రోజానే వెళ్ళేది. ఇప్పుడు ఆ 1000 కోట్లు ఆడదాం ఆంధ్రాలో అని దోచుకున్న 1000 కోట్లకు లెక్క చెప్పకపోతే రోజానే నెక్స్ట్ వెళ్ళేది. కాకపోతే ఇలాంటి మాటలు మరి మాట్లాడాలండి. ఈవీఎంల ద్వారాగా గెలిచారా అనేది, ప్రజలైతే ఓట్లు గెలిచారా అనేది అది రోజా తెలుసుకోవాలి. వాళ్ళకి 151 సీట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈవీఎంల వాళ్ళే వాళ్ళు గెలుచుంటారు. ప్రజలు వేసిన ఓట్లు అయితే వాళ్ళకి కాకపోతే ఇది కూడా అదే అనుకోవాలి ఆ రోజా అనేది. మేడం, నిన్న మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గెలుపు వెనక ప్రజలది తప్పేమీ లేదు, మొత్తం ఈవీఎంస్దే, ప్రజలందరూ కూడా బాగానే ఉన్నారు, ఈవీఎంలు చేసిన తప్పు వల్ల ఈ రోజు రాష్ట్రం రావణ కష్టంలో మారిపోయిందని చెప్పి మాట్లాడుతుంది. ఏం చెప్తారు? ఇంకా రోజా ఉందా? అది తీసేసిన ఆఫీసులో తోసేసిన గుమస్తా అనుకున్నాం, ఇంకా ఉందా? రోజా గురించి మళ్ళీ మాట్లాడాలా? ఇదేం కర్మ అసలు. ఆమె ఎమ్మెల్యే అవ్వడం ఒక కర్మ, ఆయన ముఖ్యమంత్రి అవడం ఒక కర్మ, అది ప్రజలు చేసుకునే కర్మ. ఈవీఎంలు ఫాల్ట్ అంటుందా? దాని మైండ్ ఫాల్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వంలోనే 3 ఎమ్మెల్సీలు కొట్టాం. అప్పుడు ఈవీఎంలు కాదుగా, రాయలసీమలో అంతేనా? అక్కడ ఈవీఎంల ఫాల్ట్ కాదుగా, అది మనం వెళ్ళి మనం ఇష్టపూర్వకంగా ముద్ర గుద్దితేనే వచ్చింది ఓటు, అది అనుకుందాం. ఇప్పుడు మొత్తం టోటల్ కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈవీఎంల ఫాల్ట్ అంటే మనిషి మనసులో ఫాల్ట్ ఉంటదిగా, మనిషి ఏదనుకున్నాడో అది చేస్తాడు కదా, ఓటర్ ఏదనుకుంటే అది చేస్తాడు కదా. ఓటర్ వెళ్ళి ఇప్పుడు ఈవీఎంల ఫాల్ట్ ఉంది, లేదు నేను జగన్కైనా ఒక్కడేసాడు ఓటు, అసలు వాళ్ళకి దాఖలాలు ఉన్నాయా? ఎవరికైనా ఒక్కరికైనా ఎందుకు వేసారు? మంచి ప్రభుత్వం కావాలి, మంచి నాయకత్వం కావాలి, మంచి నాయకుడు వెళ్తే రేపటి మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, మన భవిష్యత్తు బాగుంటది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటదని ప్రజలు ఎప్పుడో తీర్పిచ్చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎవడో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం అతన్ని నమ్ముకొని వీళ్ళు ఒకళ్ళు ఈ చెంచా బ్యాచ్ గురించి మనం మాట్లాడకల్లా, అది వేస్ట్ ఫెలో. ఆమె కాలు తిప్పి మళ్ళీ టీవీలకి సినిమాలకి ఆఫర్లు ఇవ్వండి బాబు అని అడుక్కుంటుంది. ఆమె పోయినట్టే కదా, రాజకీయాల నుంచి వెళ్ళిపోయినట్టే. ప్రొఫెషన్ కాదు అది అని అంటారు కానీ దాని ప్రొఫెషనే అడుగు తినే ప్రొఫెషన్. దొంగలు దయారి, దొంగల ముఠా దాన్ని. ఆమె మాట్లాడేదండి, దానికి సమాధానం చెప్పడం ఏంటి? అది అసలు తీసేసిన ఆఫీస్లో తోసేసిన గుమస్తా అది. అదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అనేది తీసేసిన వారు. వీళ్ళందరూ నెట్టేసి ప్రజలు నెట్టేసిన గుమస్తాలు వీళ్ళు. అంత దొంగలు. ఆడుకుందాం రా ఆంధ్ర అని చెప్పి లక్షల కోట్లు దోచుకుంది. ఇది ఇంకేముంది మిగిలిందని? ప్రజల ప్రాణాలు మిగిలినాయి, అవి కూడా దోచేసుకునేవాళ్ళు. భయపడిపోయి జనాలు
మైండ్ మార్చేసుకొని ఎప్పుడో నీకు నమస్కారం రా బాయ్ 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 అని చెప్పేసి వదిలేసి వచ్చేసారు. ఇంకా రోజా గురించి మనమే మాట్లాడతాం. రోజా మాట్లాడుతూ బడులను ఎత్తేస్తున్నారు, వైన్ షాపులు అయితే 5 కిలోమీటర్లు ఒక స్కూలే ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి అదే 5 కిలోమీటర్ల పరిధిలో ఎన్ని బెల్ట్ షాపులు అయినా పెట్టుకుంటారా, మధ్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు అని చెప్పి వైన్ షాపుల గురించి రోజా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం వైన్ షాపులు ప్రభుత్వ ఉద్యోగులే నడిపినటువంటి పరిస్థితి. మరి అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి? నాకు ఇది దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుంది ఏంటి, మందు తాగేవాడు నీతి కబుర్లు చెప్పినట్టు తెల్లారితే మానేస్తానన్నట్టుంది రోజా మాట్లాడే మాటలు. వాళ్ళ ప్రభుత్వమే మందు షాపులు నడిపింది. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఆ బుడ్ల మీద డూమ్ డూమ్ సకలక అని చెప్పి బుడ్లు అమ్మారు. నాన్న బుడ్డికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ప్రజల జీవితాలతో ప్రాణాలాడే దొంగ మందు అమ్ముకున్నారు. ఇది ప్రైవేటీకరణ చేసి 10 మందికి భాగస్వామ్యం చేసి ప్రైవేటీకరణతోటి 10 మంది బ్రతికే విధంగా ఏర్పాటు చేశారు. ఇది కళ్ళు గీత కార్మికులకి ప్రత్యేకమైన రాయితీ ఇచ్చి తాతల తరాల నుంచి వాళ్ళకి కళ్ళు గీతలు కళ్ళు అమ్ముకునే వారసత్వంలో వచ్చారు కాబట్టి వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి రాయితీ పరంగా వాళ్ళకి వైన్ షాపులు ఓపెన్ చేసి పెట్టారు. అంతేగాని ప్రభుత్వమే మందు అమ్ముకొని వాటికి బిల్లు లేకుండా ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే వాడికి కూడా ఫోన్ పేలు ఉన్నాయి, జీపేలు ఉన్నాయి. వీడికి ఉండవు, మందు 300 400 తీసుకుంటాడు. అదే మందు కల్తీ మందు. 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ రోజుకి ఎన్నో వందల సేవలు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చూసినట్టు ఉన్నాయి. అందరూ ఈ పిచ్చి మందు దాగి. అట్లాంటి ప్రభుత్వం కాదు ఇది. దానికి తెలియట్లే. రోజాకి మైండ్ దొబ్బింది, ఓడిపోతుందో మైండ్ దొబ్బి ఆమెకేం తెలియట్లే. మంచి ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం. అది ప్రైవేటీకరణ చేసి ఎంతవరకు అమ్మాలో ఎంతవరకు ప్రజల ఆరోగ్యం కోసం మంచిది అంటే వ్యసనాలు అనేది అలవాట్లని ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు సడన్ గా మానేసేయడం కుదరదు కదా. ఆ రకంగానే కొంచెం వాళ్ళు రాయితీలు ఇచ్చుకుంటూ అలాగే కళ్ళు గీత కార్మికులకి జీవనాపోది అదే కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు అంతే. బడుల గురించి మాట్లాడే అంత నీతి కబుర్లు అని చెప్పొద్దని చెప్పి ప్రధానంగా విద్య గురించి మాట్లాడేటువంటి అంశం పైన రోజా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి కొన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకుంటే ఎలాంటి పార్టీ ఫోటోలు లేకుండా బ్యాగులు చూస్తున్నాం, ఎలాంటి పార్టీ రంగులు లేకుండా యూనిఫామ్లు చూస్తున్నాం. గతంలో చూస్తే చిక్కీ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి అన్నింటిపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి ఈ పార్టీ నాయకులు విద్య గురించి, విద్యా వ్యవస్థ గురించి, నారా లోకేష్ గారి యొక్క విద్య పైన చేస్తున్నటువంటి మార్పుల పైన మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళకి విద్య గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ పార్టీలు ప్రతి ఒక్కరికి లేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక గోండా. ఒక విద్యాశాఖ మంత్రి ఎవరు? గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష ఎవరో మూలం సురేష్ ఏమయ్యాడు? అసలు ఏదైనా విద్యా వ్యవస్థని బాగు చేశారా? పిల్లలందరినీ వ్యవస్థను పాడు చేసి వాళ్ళకి ఒక ల్యాప్టాప్లు ఇచ్చేసి వాళ్ళకి చేతుల్లో ఫోన్లు ఇచ్చేసి వాళ్ళకి సోషల్ మీడియాని దగ్గర చేసేసి వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు చేసేసి ఒక్కళ్ళైనా చక్కగా చదివిన వాళ్ళు ఉన్నారా? మహానుభావుడు దయ వల్ల కరోనా పాసే గానీ కరెక్ట్ గా పాస్ అయినోడు ఎవడున్నాడు? అందరూ కరోనా పాసే కదా. ఇప్పుడు విద్యా వ్యవస్థని ఒక చదువుకున్న వ్యక్తి చేతిలో పెడితే ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఒక బ్యాగ్ మీద అన్నిచ్చిన బ్యాగ్, ఒక పుస్తకం మీద అన్నిచ్చిన బుక్, ఒక పెన్ను మీద అన్నిచ్చిన పెన్ను, అన్నిచ్చిన బాలు. పుస్తకం ఓపెన్ చేస్తే ఈ అనుకుంటే ఆ కోతి మొహం వేసుకొని ఆ జగన్మోహన్ రెడ్డి ఫేసు ఏందయ్యా అది? ఆయన ఏమన్నా ఏం చేశాడు? ఏమన్నా రాజకీయ నాయకుడా? ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా? ప్రతి దాని మీద ఆయన బుక్, ఆయన పేపర్, ఆయన పేజీ ఏంటి? ఆయన ఏం చదివాడు? జగన్మోహన్ రెడ్డి చదివింది ఏంటి? ఆయనకి పుస్తకాలు, పాఠ్య పుస్తకాల్లో ఆయన ఫోటో వేయించుకోదగ్గ అర్హత ఉన్నవాడా? విదేశాలకు వెళ్ళాడు, ఒక్క ఇంగ్లీష్ మాట మాట్లాడగలిగాడు వాళ్ళతోటి? ఎర్రిపప్పలాగా మొహం ఎట్ట వేసుకుని తెల్ల మొహం వేసుకుని చూసాడే గానీ ఒక్కదానికైనా సమాధానం చెప్పగలిగాడా? ఒక్కదానికైనా. రేపటి రానున్న తరాలకి మంచి విద్యా బోధన, మంచి బడిబాట పట్టుకుంటూ ప్రతి ఒక్క పిల్లలు కూడా బాధ్యతగా తల్లిదండ్రులకి బాధ్యత నేర్పిస్తూ అలాగే పిల్లల్ని కూడా బాధ్యతగా చదివించమంటూ ప్రతి పుస్తకంలోని విద్యకు సంబంధించింది, సొసైటీకి సంబంధించింది అన్ని రకాలుగాను ఉపయోగపడేది వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడింది పుస్తకాలు ప్రచురించమని నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. అది ఒకవేళ తెలియదు అంతే, వాళ్ళకి చదువురాదుగా వాళ్ళకి ఏం తెలుసు? ఆ పుస్తకాలు వాళ్ళ ఫోటోలు ఉంటే అది పుస్తకం అనుకుంటున్నారు. 2024 ఎన్నికల్లోని కూటమి ప్రభుత్వం ట్యాంపరింగ్ చేసి గెలిచిందని చెప్పేసి ఆర్కే రోజా గారు అన్నారు. అంటే దాన్ని ఎలా చూడాలంటారు అసలు? సార్, రోజా గారు ఒక పొలిటికల్ లేడీ. ఆవిడ పొలిటికల్ లేడీగానే మాట్లాడతారు అంతే తప్ప ట్యాంపరింగ్ చేసి గెలిచారు అంటే దీనికి ముందు గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్, రోజా గారు అదే గవర్నమెంట్ లో మినిస్ట్రీ చేశారు. అప్పుడు ఆవిడకి 151 సీట్లలో ఉన్నారు. 151 సీట్లు ట్యాంపరింగ్ చేసి గెలిచారా? వైసీపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్న 11 సీట్లు కూడా ట్యాంపరింగ్ చేస్తేనే వచ్చాయా? నిజంగా 11 సీట్లు కూడా రాలేదా? అది ఆవిడ ఒకసారి మరి ఆవిడ వ్యక్తిగత ఏదైతే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆవిడ గురించి మనం ప్రత్యేకంగా విమర్శించలేము. ఆవిడే ఒకసారి ఆలోచించాలి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు. అంటే ప్రజలకి ప్రతిదీ ఏది చెప్పినా నమ్మేస్తారు అనుకునేంత గుడ్డితనంగా ఇప్పుడు ఎవరో లేరండి. ప్రతిదీ కూడా ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు ప్రజలందరూ కూడా. అంతే తప్ప కానీ రోజా గారు ఏదో ట్యాంపరింగ్ చేశారు అంటే ట్యాంపరింగ్ చేశారా లేదా అనేది గవర్నమెంట్ ఉంది. ఇంత టెక్నాలజీ ఉందండి. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అలాగే సుప్రీం కోర్టులో కూడా చాలా మంది పిలిచేశారు ఈ ట్యాంపరింగ్ చేస్తున్నారు అవి ఇవి అని చెప్పి. మరి సుప్రీం కోర్టు కూడా కంప్లీట్ గా నీకు తెలిసింది ట్యాంపరింగ్ అనేది లేదు, అలాంటి టెక్నాలజీ మన ఇండియాలో ఉందని చెప్పి
స్టెప్స్ అంటారు. ఇది ఇంపాసిబుల్ అంటే ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్తూ ఉంటారు. రోజా గారికి పబ్లిక్ లో అంటే ఆదరణ తగ్గిపోతుంది. దాని వల్ల మళ్ళీ వచ్చి ఒక మైక్ ముందు ఏదో ఒకటి మాట్లాడాలి. ఆవిడకి ఎవరో తెలియకుండా అంటే జనాలు ఎవరు గుర్తించరు, మళ్ళీ నేను జనాల్లో కనిపించట్లేదు కదా అనే ఉద్దేశంతో ఆవిడ ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఆవిడ ఇలా ట్యాంపరింగ్ చేశారనే మాటలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఫేక్ అండి. అంటే 2024 ఎన్నికల్లోని ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా చెప్పేశారు. అంటే ఇది వైసీపీ గెలిచే పరిస్థితే లేదు, ఓటు బ్యాంకింగ్ చాలా వరకు కోల్పోయింది అనేసి. దాన్ని మీరు ఎలా చూస్తారండి? సార్, ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారంటే ఆయన ఒక పొలిటికల్ ఎనాలిసిస్. సో ఆయన పొలిటికల్ గా ఎనాలిసిస్ చేశాడు కనుక, అంటే ఇప్పుడు చూసారా మీకు అంతకు ముందు ఇదే వైసీపీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసిన ప్రశాంత్ కిషోరే నెగిటివ్ గా ఉంది అని చెప్తున్నాడు. అంటే కారణం ఏంటి? ఆయన పొలిటికల్ ఎనాలిసిస్ పొలిటికల్ గా ఎనాలిసిస్ చేశాడు. ప్రజల్లో మీకున్న వ్యతిరేకత ఇది అని చెప్పి చెప్పడం క్లియర్ గా చెప్పాడు ఆయన. ఆ చెప్పబట్టే డైరెక్ట్ గా వైసీపీ లీడర్లు ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, లేదా రోజా గారు ఉన్నారో, లేదా అంబటి గారు ఉన్నారో, వీళ్ళందరికీ చెప్పారు. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ప్రజలు మాత్రం ఎప్పుడు ఓపెన్ తీర్పే ఇస్తారండి. ప్రజల్లో మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడే విధానాలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా ప్రజానాయకులందరూ నడుచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇవాళ గవర్నమెంట్ లో ఉన్నాం, పవర్ లో ఉన్నాం అని చెప్పి పొలిటికల్ గా ఉంటే మాత్రం ఎవరిని పడితే నీచంగా మాట్లాడటం, బూతులు తిట్టడాలు అవి చేస్తే మాత్రం ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తూ ఉంటారు. ప్రజలు చూస్తున్నారు ఏం జరుగుతుంది, అసలు గవర్నమెంట్ లో కూడా ఏం చేశారనేది కూడా చూస్తున్నారు. దాని ప్రకారంగా పొలిటికల్ గా ఎవరు ప్రజలు ఇచ్చే తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి గెలిపించే పరిస్థితి ఉందంటారా ప్రజలు? సార్, ఇప్పుడు ప్రజలు పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు కూడా ఒకే దృష్టితో చూస్తారండి. నా ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడు, ఆయన ఏదో సాధిస్తారు, ఆయన గొప్ప స్థితికి తీసుకెళ్లిపోతారు ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓట్లు వేయాలంటే ఆ స్థాయి రాజకీయాలు ఆయన చెయ్యాలి, జనాల కోసం పాటుపడాలి, అసలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఆ అవకాశం ఆయన మళ్ళీ తీసుకుంటే కనుక ఖచ్చితంగా గెలుస్తాడు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పేసి ఇలా మాట్లాడటం అనేది కరెక్టే అంటారా? సార్, బేసిక్ గా ఓడిపోయిన ప్రతి పార్టీలు కూడా సింపుల్ గా చెప్పే షాక్ ఇదే అండి. ఈవీఎం ట్యాంపర్ అని చెప్పడానికి, అంటే మేము ఓడిపోయామని చెప్పడానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా, అదే ఉద్దేశంతో ఈవీఎం లో లేదా ఇంకోటో అని చెప్తూ ఉంటారు. ఇది కామన్ గా జరిగే ప్రాసెస్ అండి. 2024 ఎన్నికల్లోని కూటమి ప్రభుత్వం ట్యాంపరింగ్ చేసింది ఈవీఎంలు అని చెప్పేసి అయితే ఇప్పుడు వైసీపీ నేతలు కానీ ఆర్కే రోజా కానీ చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? 2019 ఎలక్షన్ లో 150 సీట్లు ఎలా వచ్చాయి? ట్యాంపరింగ్ ద్వారా వచ్చాయా? వీరికి కనీసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఒక అవిభక్త కవలాల పుట్టు కాదు. కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు గానీ కాంగ్రెస్ పార్టీ పేరు గానీ లేకుండా దాని పుట్టుకే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు కూడా అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరే అసలు జగన్మోహన్ రెడ్డి కాదు. సరే, ఎలాగైతే 2019 వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా? ఈవీఎం ట్యాంపరింగ్ అనడానికి అసలు వీరికి రాజకీయ అవగాహన ఉంటే ఈ విధమైన మాటలు మాట్లాడరు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలతో సంబంధం ఉండదు. ఒక ఎలక్షన్ కమిషన్ కానీ, కాగ్ కానివ్వండి, ఎలక్షన్ ఈడీ కానీ, సిఐడి, సిబిఐ, ఇవన్నీ కూడా ఇవి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు. జ్యుడిషియల్ ఇవన్నీ కూడా ఇవి కనీసం వీళ్ళకి కామన్ సెన్స్ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదేదో తెలుగుదేశం వాళ్ళు ముందే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నట్టు, లేకపోతే బీజేపీ వారు ఏదో సపోర్ట్ చేసి బీజేపీ వారు ఈవీఎం ట్యాంపరింగ్ చేసినట్టు ఇదేదో ఈవీ లెక్కలేసుకుంటారు. అలాగైతే 70 ఏళ్ళు చెప్తున్న కాంగ్రెస్ ఎన్నాళ్ళైనా సరే కాంగ్రెస్ అధికారంలో ఉండాలి. ఇంకో లేకపోతే ఇంకోటి చేసి రావాలంటే ఒకే ప్రభుత్వం నడాలి, నియంత్రణ పాలన జరగాలి. అదేం లేదు కదా. ప్రజలు ఎవరిని ఎన్నుకునే ఆలోచనలో ఉంటే డెఫినెట్ గా ఆ ఓటేసే రోజు అదే జరుగుతుంది. లాస్ట్ ఎలక్షన్ 2014 ఎలక్షన్ లో రాత్రి 11, 12, 1 గంటతో కూడా ఎలక్షన్ జరిగినప్పుడే జనాలు తెలిసిపోయింది. కొత్తగా ఉన్న యువత అంతా కూడా డెఫినెట్ గా కూటమి ప్రభుత్వానికి ఓటేస్తున్నారు. అది కూడా వీళ్ళకి కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అవగాహన లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆర్కే రోజా ఈ రోజు మాట్లాడడం కాదు, ఏ మాట మాట్లాడినా ప్రభుత్వం ఉన్నప్పుడైనా ప్రభుత్వం లేనప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడు అర్థరహితమైన మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు పనికొచ్చే పనులు కానీ పనికొచ్చే మాట కానీ ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడు ఈ లంచగొండితనం, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు తప్ప నిజమైన పరిపాలన అందించే దిశగా ఎప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంత మంచి సుపరిపాలన అందిస్తున్నందుకు వీళ్ళు పబ్లిక్ లోకి వచ్చి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా ఈ చెప్పుకోవాలో తెలియక ఈవీఎం ట్యాంపింగ్ ఇంకోటి చిన్నపిల్లల ఆటలాగా ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు అనమాట. 2024 ఎన్నికల్లోని ప్రశాంత్ కిషోర్ ముందే చెప్పిస్తారు జగన్మోహన్ రెడ్డికి, మీరు వైసీపీ పార్టీ గెలిచే అవకాశమే లేదు, ఓట్ బ్యాంకింగ్ మొత్తం కోల్పోయింది అని చెప్పేసి. దాన్ని కూడా వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్స్ అని ఇలాగే రకరకాలుగా రూమర్స్ తోని కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవగాహన ఎలా ఉంటుంది అన్నది మొన్న ఒక మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు.
అని అంటే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ, ఇప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు అని అన్నారు కదా. ఈయన కూడా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి లేకుండా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే లేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి నిజమైన రాజకీయాల మీద అవగాహన కూడా లేదు. అంటే వాళ్ళ ఫాదర్ ఏదో సీఎం అయ్యాడు కాబట్టి ఈయన ఏదో పార్టీ పెట్టి జనాల్లో చరిష్మా పెంచుకొని ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ టైంలో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చేసింది. తెలంగాణ దేనికోసం ఇచ్చిందంటే కేసీఆర్ కోసం వాటి కోసం కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి కోసమే. రాజశేఖర రెడ్డి చరిష్మాతో పబ్లిక్లోకి వెళ్ళాడు. ఇంక ఆంధ్రప్రదేశ్లో మనం జీరో అయిపోయాము. తెలంగాణ సైడ్ పోవడం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లస్ అయిపోయాడు. అలాగే అక్కడ తెలంగాణ కూడా చేజారిపోయింది. ఇవన్నిటి కారణం ఇలాంటి ఆ రాష్ట్రంలో ఇన్ని అల్లకలు జరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయ అవగాహన లేక ఇలాంటి పనులన్నీ చేసి ఈరోజు ఏంటంటే ఏదో నేను ప్రభుత్వం నడిపాను కాబట్టి నేనే పెద్దవాడిని, నాకు అన్నీ తెలుసు అని ఆలోచన ఉన్నాడు. అదేంటంటే రాజశేఖర రెడ్డి మొహం చూసి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా ఈయనకి టర్న్ అవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడమో లేకపోతే అన్ని సీట్లు రావడమో జరిగింది. కానీ 80% ఈయన రాజకీయ అవగాహనతో ఎప్పుడైతే 2019 ఎలక్షన్కి వెళ్ళాడో, 2024 ఎలక్షన్కి వెళ్ళాడో ఆ రోజు తేలిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనిచేయడు, రాజకీయ వ్యక్తి కాదు. ఆయన అరాజకాలు, కుట్రలు, కుతంత్రాలు చేసే వ్యక్తి. ఆయన ఒక కంపెనీ నడుపుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కాదు, ప్రజల కోసం పెట్టిన పార్టీ కాదు, ఒక కంపెనీ. అది ఆయనకున్న 16 కంపెనీలు ఇది ఒక కంపెనీ. ఆ విధంగా చూశాడు, ఆ విధంగా నడుపుకొచ్చాడు. ఈ రోజు అందరూ బయటకు వస్తారు. ఈ రోజు అంతర్జాతీయాలు బయటపడ్డాయి. ఇంకా చాలా జరుగుతాయి. కూటమి ప్రభుత్వం అంత ఈజీగా లేదు. కూటమి ప్రభుత్వం లీగల్గా ఏవేవైతే తప్పులు ఉన్నాయో, లీగల్గా ఏ తప్పులు చేశారు, ఇల్లీగల్గా ఏ తప్పులు చేశారు, ఇవన్నీ కూడా డేటా తయారు చేస్తున్నారు. టోటల్గా రెడ్ బుక్ అన్నారు కదా, రెడ్ బుక్ కాదు, అంతకు మించి అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నిటి నుంచి తప్పించుకోలేక ఈ విధమైన ఇచ్చేస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఈ మిగతా నాయకులందరూ కూడా అవగాహన లేని నాయకులు. వీళ్ళందరూ మంచి అవగాహన రావాల్సిన వాళ్ళే, కానీ జగన్మోహన్ రెడ్డి పంచం చేరడం వల్ల వీళ్ళకి రాజకీయం శూన్యం అయిపోయింది. ఈ రాజకీయ భవిష్యత్తు శూన్యం అయిపోయింది వీళ్ళకి. ఆ మెంటల్ టెన్షన్ లో, ఆ దీంట్లో వీళ్ళు ఏం చేయాలో తెలియక, ఏం మాటలు తెలియక ఈ విధమైన ఆరోపణలు చేసి, ఈ విధమైన తప్పుదోవ పట్టించే, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ఈ పచ్చకంలో లోకంత పచ్చడం, ప్రజల్ని మభ్యపరచడానికి, ప్రజల్ని ఏమార్చడానికి చేస్తున్న మాటలు ఇవన్నీ. ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? మీకు తెలిసి మీరు ఏమనుకుంటున్నారు? పార్టీ అతను కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా తండ్రి చల్లని దీవెనలు, ప్రజలు, అవ్వాతాతలు ఇవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలో రాగానే తండ్రిని పక్కన పెట్టాడు. ఈ రోజు కూడా తండ్రి పేరు చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నాడు. నా తండ్రి కంటే 10 అడుగులు ఇంకా ముందుకేసి నేను పరిపాలన చేస్తాడు. రాజశేఖర రెడ్డిని 1 ఇంచ్ కూడా తాకలేకపోయాడు. కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని, రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. ఈ రోజు ఎన్టీఆర్ పేరు చెప్పుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమ పథకాలు, సంక్షేమ విషయంలో కానీ, ఇంకే ఇతరత్ర విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. లోకేష్ బాబు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితులు ఉన్నారు. ఎన్డీఏ కూటమి మొత్తం కూడా ఈ అభివృద్ధికి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. తండ్రి పేరు చెప్పాడు, 2019లో ఓట్లు అడిగాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత నా తండ్రి కాదు, నేనే జగన్మోహన్ రెడ్డి, పైన దేవుడు, కింద ప్రజలు అన్నాడు. ప్రజలు బుద్ధి చెప్పారు. బాబు నీది కాదురా బాబు, నీ తండ్రిని చూసి ఓట్లు వేసావు అందరమే, నువ్వు చూస్తే మొత్తం నాశనం చేసావు కాబట్టి నీకు ఇంక లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ ఇంకా చెత్తబోట్లు గెలిపే పార్టీ, డస్ట్బిన్ పార్టీ. అది ఈవీఎం ట్యాంపరింగ్ కూటమి ప్రభుత్వం చేసింది అని చెప్పేసి వైసీపీ నేతలు కానీ, అలాగే ఆర్కే రోజా కానీ వీళ్ళంతా కూటమి ప్రభుత్వం ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందని చెప్పేసి అయితే అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? వైసీపీ నాయకులు మరొక నాయకుడు కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, ఆమె తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో నాకైతే తెలియదు. కానీ నేను సూటిగా ప్రశ్నించాలంటే ఒకసారి గతానికి వెళ్దాం. 2019 ఎలక్షన్కి మరి వైసీపీ 151 సీటు గెలుచుకుంది. మరి అప్పుడు ట్యాంపరింగ్ అవ్వలేదా? ఈరోజు కూటమి అంటే బీజేపీ పొత్తు ఉంది కాబట్టి, జనసేన టీడీపీ పొత్తు 3 పొత్తు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడగలుగుతున్నారు. ఒక స్త్రీ అయి ఉండి అంటే కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు. మాట్లాడితే దాని మీద రకరకాల కామెంట్లు వస్తాయి. కానీ నువ్వు ఎంతలో ఉన్నావో అంతలోనే ఉండాలి. ఇప్పుడు నా స్థాయి నాకు ఉంటుంది, నీ స్థాయి నీకు ఉంటుంది. ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే మాట్లాడాలి, ఎంపీ స్థాయి ఎంపీలే మాట్లాడాలి. అది రాజ్యాంగంలో ఉన్నది. నీ నోటుకు వచ్చినది వాగుదామంటే ఇక్కడ ఆడ మగ కాదు కదా, ప్రతి ఒక్కరికి కూడా అరసించే విధంగా ఉండాలి, ఆడైనా మగైనా. 2019లో 151 సీటు ఎలా వచ్చింది వైసీపీకి? ఆ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పష్టంగానే ఓట్లు వచ్చాయా? మరి ఆ రోజు మీకు నోరు పెగలలేదు, ఆ రోజు గురించి చెప్పలేదు, ఈ రోజు గురించి ఏం చెప్తున్నావు? ఆ రోజు వైసీపీ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ప్రజలు ఆ రోజు మీకు అవకాశం ఇచ్చారు. దాన్ని వినియోగించుకొని మంచి పరిపాలన అందించుంటే ఈ రోజు ఎంతో కొంత మీకు ఇంకా ఆ పోటీ అనేది ఉండే. మీరు ఎక్కడ రవిడి రాజ్యం కింద మీ ఇష్టారాజ్యంగా చేసుకోవాలేశారు. మీరు ఒక స్త్రీ, ఒక ఆడదానాన్ని కూడా మర్చిపోయి మాట్లాడడం మీడియా ముందు, ఒక మంత్రి అని కానీ, ఒక ఎమ్మెల్యే అని, ఒక ఎంపీ అని కూడా, మాజీలని కూడా, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా బేస్ చేసుకొని వాళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడిన రోజులు ఉన్నాయి రోజా గారు. కాబట్టి మీకు ఒకటి గుర్తుపెట్టి, ఈ నియోజకవర్గంలో ప్రజలు చూస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, పక్కన పెడదాం. రాష్ట్ర ప్రజలందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు, అది పక్కన పెడదాం. మీ నియోజకవర్గ ప్రజలు కూడా చూస్తారు కదా.
ఈ మాటల గారిడే తప్ప చేతల గారిడి లేదు ఇక్కడ. మాటల గారిడి చేయడమే తప్ప అభివృద్ధి అనేది లేదు. ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి భజన, ఆ భజన చేయడమే తప్ప అభివృద్ధి కానీ రోడ్లు కానీ ఏది కానీ పట్టించుకున్న పాపం లేదు. ఆ రోజు ట్యాంపరింగ్ కోసం నువ్వు మాట్లాడతావు, ఈ రోజు కోసం. ఈవీఎంలు ట్యాంపరింగ్ కాదు. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు ఏదో నిషేధం చేశాడంటే బ్యాలెట్ కావాలనేసి. బ్యాలెట్ కావాలి కాదంటలేదు. ఓటింగ్ అనే శాతం 70-80% ఇప్పుడు రోజు పెరుగుతుంది, పోలింగ్ అవుతుంది. మరి ఎంత బ్యాలెట్ అవ్వాలంటే ఎప్పటికీ అవుతుంది. ఈ రోజు అది నీకు కరెక్ట్ గా ఈవీఎంలు కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. అలాగే దానికి జడ్జిలు, కోర్టులు, దానికి అనేక రకాల డిపార్ట్మెంట్లు చట్టాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. మీకు ఏం డౌట్ వస్తే దాని మీద కేసులు వేసుకోవచ్చు, రీకౌంటింగ్ చేయించుకోవచ్చు. మరి అది ఇక్కడ నొక్కిన బటను వైసీపీకి వెళ్ళే నొక్కిన బటను టీడీపీకి వెళ్ళిపోయిందో, జనసేనకి వెళ్ళిపోయిందో, బీజేపీకి వెళ్ళిపోయిందో అని డౌట్ ఉన్నప్పుడు మీకు రాజకీయాలకి మీరు పనికిరారు. రాజకీయాలు ఎలాగంటే ఓటమి గెలుపు సాధ్యం, దాన్ని స్వీకరించాలి. మీరు రాజకీయాల్ని ఓటమి గెలుపుని స్వీకరించలేకపోతే నాయకులు మీరే నాయకురాలు. రోజా గారు ఇప్పుడే కాదు, జబర్దస్త్లోనే కూడా అలాగే. జబర్దస్త్లో అంటే ఏదో నలుగురు నవ్వించడానికో, 4 పని చేస్తే ఏదో చేయడానికో, నీకు ఒక అప్పుడుకున్న ఉపాధి కోసం ఏదో చేసావు, మొత్తం మీద ఏదో జరిగింది. అప్పుడు నీ జబర్దస్త్లో డైలాగులు ఇక్కడ వాడితే మన ఆర్పీ చూడు ఎలా కామెంట్లు చేస్తున్నారు. అలాగే నా స్థాయి నేను మాట్లాడగలను, కానీ కొంతమంది కామెంట్లు చేస్తారు, కొంతమంది మీద కౌంటర్లు కూడా వేస్తారు. ఎందుకని మీరు చేసేది పని కరెక్ట్ గా లేదు, అందువల్ల మిమ్మల్ని ప్రజలు పక్కన పెట్టేశారు. మీరు మాట్లాడే విధానం కరెక్ట్ లేదు. ఈ రోజు మీరు మీడియా వాళ్ళు కూడా వేయలేని, మీ సోషల్ మీడియాలోనే మీరు తప్పు వేసుకోవాలి తప్ప రేపు మీడియా వాళ్ళు వేస్తారండి. స్పష్టంగా మాట్లాడి మంచిగా మాట్లాడితే, బూతులు మాట్లాడితే వేస్తారా మీడియా వాళ్ళు? చెప్పండి. బూతులు కట్ చేస్తారు, ఇలా అన్నదని చెప్తారు. రోజా అనే ఆవిడ బూతులు మాట్లాడితే మీడియా వాళ్ళు వేయరు, ఎందుకంటే చట్ట విరుద్ధం కాబట్టి. వాళ్ళు మీడియా కూడా వేయదు, పేపర్ వాళ్ళు కూడా వేయరు, బూతులు వేయరు కదా. అంటే ఇలాగ అంటుంది రోజా, అది అసభ్యంగా మాట్లాడుతున్నారంట తప్ప అలాగ అంటారు. రోజా గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, ఎప్పుడే కాదు. మీరు సినిమాల్లోనే వేసారు, డాన్సులు వేసారు, పాత్రలు వేసారు, యాక్టింగ్ చేశారు, డబ్బులు సంపాదించుకున్నారు, లేదంటే పేరు సంపాదించుకున్నారు, అంతవరకు అది పక్కన పెడదాం. రాజకీయ రంగంలోకి వచ్చి, ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజలు సేవ చేయాలనుకుని వచ్చిన నాయకురాలు నువ్వు ముందాతనంగా మాట్లాడాలి కదా. ఇలా ఎందుకు కలబొల్లు మాకలు అంటే 4 మాటలు చెప్తే మళ్ళీ మీకు నెక్స్ట్ టికెట్ ఇస్తాడో ఎవడో జగన్మోహన్ రెడ్డి అని భయం, ఎవడేమోని భయం. ఆల్రెడీ నీకున్న నియోజకవర్గం ఇన్ఛార్జిని పక్కన పెడుతున్నారని, ఊహాగానాలు వస్తున్నాయని అదొక భయం. రేపు పొద్దున వైసీపీలో నీకు ప్రాధాన్యత ఎంత ఉంటుంది అనేది. కాబట్టి ఏదో గాలి, ఎలా రాజశేఖర రెడ్డి గాలి జగన్ గారికి ఇచ్చిన దాంట్లో అనుకోకుండా కొంతమంది ఎమ్మెల్యేలు, క్యాడర్ లేని ఎమ్మెల్యేలు గెలిచేశారు. ఎందుకు గెలిచేశారంటే జగన్మోహన్ రెడ్డి గాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో వీళ్ళందరినీ ట్యాంపరింగ్ చేశారని మేము అనట్లేదు. ఆ రోజుల్లో ఒక అవకాశం ఇవ్వాలి. దొంగోడో దొరో తండ్రిలు తెచ్చాడు, అందరికి ఇచ్చాం అవకాశం. ఒక అవకాశం మనోడికి ఇద్దాం. యువకుడు ఎలా చేస్తాడు, ఉత్సాహవంతుడు, ఆయనకి డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, కోట్లాది ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. ప్రజల సేవ చేస్తాడు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ రోజులు మేము అనుకున్నాం. 25 సంవత్సరాలు తగ్గడో దిగడో 20 సంవత్సరాలు గ్యారంటీ అనుకున్నాం. 2024 ఎన్నికల్లోనే ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పి ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. దాన్ని ఇంత పర్టికులర్ గా చెప్పినప్పటికీ కూడా ఓటు బ్యాంకింగ్ లేదు అని తెలిసిన విషయాన్ని కూడా ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అంటే మనం ఎలా చూడాలి సార్? ఈ మాట అది అచ్చరాల నిజం. కారణం ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రశాంత్ కిషోర్ గారు ఆ టైంలో మీకు పనిచేసినప్పుడు ఏం చెప్పారండి? ఆయన చెప్పిన ప్రకారంగానే మీరు చేసుకొచ్చారు. ఆయన చెప్పిన ప్రకారంగా మీరు చేసి రావడం వల్ల ఆ రోజు మీకు సర్వేలు పెట్టి మీకు గెలుస్తారని ఆ రోజు చెప్పగలిగారు ప్రశాంత్ కిషోర్ గారు. చెప్పారు కూడా. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మీకు కరోనా పోయిన ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు తీసేసిన, ఒక 3 సంవత్సరాలు కరోనా పోయినా ఉన్న 2 సంవత్సరాల ఈ పరిపాలనలో, పూర్తి స్థాయి పరిపాలనలో మీరు ప్రజలకు చేరువయ్యావా, లేకపోతే మీ నాయకులకే చేరువయ్యావా, లేకపోతే ఒక్క 10 మందికే ఉపయోగపడ్డావా, రాష్ట్ర ప్రజలకే అందరికీ ఉపయోగపడ్డావా అనేది దాని మీద ఎలక్షన్ సర్వేలో ఆయన ప్రశాంత్ కిషోర్ దిట్ట. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏదో ప్యాకేజ్ ఇచ్చాడనో, సర్వే చేశాడనో, ఆ రోజు గెలుస్తాడనో, ఆ రోజు చెప్పాడనో కాదు. ఆ రోజు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక నిజాయితీ సర్వే ఉన్న వ్యక్తి ఎవరైనా సరే నిజమే మాట్లాడాలి. నిజం మాట్లాడితేనే ఆయన మీడియాకి కావచ్చు, లేకపోతే ఆయన సంస్థ కావచ్చు, ఆయన ఒక సర్వే కావచ్చు, గౌరవం ఉంటుంది. దానికి ఒక నిబద్ధత, నీతి, నిజాయితీ ఉంటుంది. లేదా కళ్ళబొల్లి మాటలు చెప్తే ఇవాళ చెప్తే రేపు తీసేస్తారు. ఈ ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి ఆ రోజు 2019 నాటికి ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు చేయగలిగావు కాబట్టి కొంత నీకు ప్రజలు ఒక మ్యాండేట్ అంటే ఒక అవకాశం ఇవ్వాలని దాంతో 2 గెలిచావు. కానీ లేకపోతే నువ్వు గెలవు. ఆ రోజు కూడా గెలవు. ఉన్న టైంలో మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గాల్లోకి వెళ్తే నీ ఫోటో పెట్టుకొని ఫోటో తీసుకోవడం, ఆ డోర్ టు డోర్ క్లస్టర్లకు వెళ్ళేసి చేసేయడం, అది నీ సర్వే అనుకున్నావు. కాదు, నీ సర్వే నిజంగా చెప్తారు. ఆ రోడ్డు అంటే
తీసుకెళ్ళి ఆ బండోడు చెప్తాడు. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటారా? అసలు ప్రజలు దాన్ని విశ్వసిస్తారా? మళ్ళీ ఓటేసి గెలిపించే పరిస్థితి ఉందంటారా? రాబోయే రోజు కాదు, రేపు స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, జడ్పీడీసీ కానీ, ఎంపీడీసీ కానీ, సర్పంచ్లు కానీ, మున్సిపాలిటీలు కానీ ఏ ఒక్కటి కూడా నువ్వు రేపు రాబోయే రోజుల్లో గెలుచుకోలేవు. కారణం ఏంటంటావా? పల్లెటూరుల్లో ఎలా ఉంటదండి, ఎవడైతే గ్రామానికి పనిచేస్తాడో వాడే నిజమైన నాయకుడు. సర్పంచ్ ఎంపీడీసీ అని అనరు, అక్కడ ఏ గుర్తుందా అని అడగరు. గ్రామానికి పనిచేసాడా, అప్పుడు ఆ పార్టీలో ఉండే ఆయన పోరాటం కోసం ప్రజల కోసం పనిచేసాడా అన్న వ్యక్తులు పనిచేస్తారు, వాళ్ళకే ఓటేస్తారు. కాబట్టి ఆ అవకాశం నువ్వు అప్పుడు ఇవ్వలేదు. ఆ రోజు పంచాయతీ రాజులో నువ్వు పనిచేసి ఉంటే పల్లెటూరులో, ఆ రోజు రోడ్లు కానీ వేసుంటే, తాగునీరు కానీ వేసుంటే, సాగునీరు కానీ చేసుంటే, ఏ పనైనా చేసుంటే పల్లెటూరులోనే నిన్ను నమ్మట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు పల్లెటూరులోనే ఏజెన్సీలోని రాజశేఖర రెడ్డి గారి టైం ముందు కాడి నుంచి, కాంగ్రెస్ టైంలో ఉన్నప్పుడు కాడి నుంచి కూడా, రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఎక్కువ శాతం విలేజ్లో ఇదే గెలిచేది. కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చింది కాబట్టి వీళ్ళు గెలిచారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ కూటమిలో ప్రభుత్వంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ సఖ్యతగా సమేతంగా పనిచేస్తున్నారు. కొట్లాడుకోవట్లేదు పదవుల కోసం కానీ, ఇంకో దాని కొట్టుకోవట్లేదు. వాళ్ళు చేయవలసిన పాత్రలు చేస్తున్నారు, వీళ్ళు ఇవ్వవలసిన అప్లికేషన్లు ఇస్తున్నారు. అది కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇస్తుంటారు. కానీ పని చేసేటప్పుడు మాత్రం కార్యకర్తలు అంతా సమేతంతో పని చేసుకుంటున్నారు. రేపు పొద్దున్న పంచాయతీలో చూడండి, వెళ్ళి రేపు పంచాయతీరాజు పవన్ కళ్యాణ్ మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా రావాల్సింది ఇస్తున్నారు. అలాగే లోకేష్ గారు విద్య కానీ, ఐటీ విశాఖపట్నం జిల్లాలోనే తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని. దాన్ని మొత్తం తుడిచిపెట్టేశారు. ఎందుకు? మీకు వాటాలు కావాలా, కమిషన్లు కావాలా, పార్ట్నర్ కావాలంటే ఎంత కావాలి? పెట్టినోడికి పావాలా, నీకు 30 అది ఎత్తిపోతే ఇంకేం చేస్తాడు? ఇక్కడ వీళ్ళకి 70,000, 30,000, 40,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి జీతాలు ఇచ్చి ఇక్కడ కంపెనీ నడుపుతాడా? పోనీ కంపెనీ నడుపుతావు, రెంట్లు ఏం తక్కువ ఇస్తున్నావా? నీళ్ళు కరెంటు అంతగానో సక్రంగా ఇస్తున్నావా? లేదే. లచ్చలు జీతాలు ఇచ్చుకొని నీకేమో 70% పార్ట్నర్ ఇచ్చేసి బిల్డింగ్లు రెంట్లు కట్టుకొని ఎక్కడే చేస్తారండి వీళ్ళు. కాబట్టి ఒక్కొక్కటి గత ప్రభుత్వం చేసి ఈ ప్రభుత్వం తీసేయాలని, ఈ ప్రభుత్వం చేసి ఆ ప్రభుత్వం తీసేయాలని. మీరు చూసారా? స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్ట్లు అన్ని కూడా గత ప్రభుత్వంలో ఎంత జరిగిందండి? ఆ ఏదో ఆడుదాం ఆంధ్ర అదంతా ఎంత జరిగింది చెప్పండి. అక్కడ దాకా ఎందుకండి? నీ పట్ట, నా పట్ట, భూమి పట్ట ఆయన ఫోటో ఎందుకండి? ఏ రాజముద్ర ఉంటే కదా, మన రాజముద్రే ఉండాలి కదా. మరి దాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు కదా. ఎన్టీ రామారావు టైంలో జరిగిందా? మళ్ళీ దాన్ని మళ్ళీ పునరావిభావం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన తర్వాత మీరేం చేశారు? పట్టాలకి మొత్తం బొమ్మలు తగిలించేశారు, బ్యాగుల బొమ్మలు తగిలించేశారు. దేన్ని చెట్టుకి పుట్టకి రంగు బామేశారు, కలర్ బామేశారు, పేర్లు రుద్దేశారు, ఫోటో రుద్దేశారు. దానికోసం చేసుకుంటావు నువ్వు. ఈరోజు కూటమి ప్రభుత్వం దజ్జాగా పరిపాలిస్తుంది. మీరు ఆనన్నా కాదన్న కూటమి ప్రభుత్వం మళ్ళీ 15 సంవత్సరాలు, అంటే ఈ 5 ఇంకొక 10 గ్యారంటీ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటంటావా? ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, చీకొడుతున్నారు. నువ్వు 70 మంది 67 మంది వచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్ళలేదు, ఇప్పుడు 11 మంది వచ్చినప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. ప్రజల సమస్యలు తెలుసుకోలేని వాడివి, ప్రజల సమస్యల మీద పోరాడలేని వాడివి, అసెంబ్లీలో బల్ల గుద్ది అడిగే దమ్ము నీకు ఉంది. ప్రజలు ఇచ్చారు మీ నాయకులకి, మీ 11 మందికి అడిగే దమ్ము లేదు మీకు. గ్రామాలకు వెళ్ళి ఫోటోలు తీసుకొని స్కూల్కి వెళ్తారు, ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడ టిఫిన్ బాగోలేదు, అక్కడ కూర బాగోలేదు, ఇక్కడ ఉప్పు బాగోలేదు. అది కాదు కావాల్సింది. మీరు అసెంబ్లీకి అడగండి. అడిగిన తర్వాత ఇవ్వకపోతే ప్రజలు చూసుకుంటారు. అప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారు. కూటమి ప్రభుత్వం కళ్ళబోలి ప్రభుత్వం అనుకుంటారు. బాబాయ్ గారు నిన్న రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వం కేవలం ఈవీఎంలతోనే గెలిచింది, జనాలు తప్పు లేదు, ఈవీఎంలు తప్పు అని చెప్పి మాట్లాడుతుంది. ఈవీఎంలతో గెలిచారా? ఇప్పుడున్న కూటమి నాయకులందరూ కలిసి స్వచ్ఛందంగా గెలిచారు. ఈవీఎంలు కూడా గతంలో పెట్టినప్పుడు మరి వాళ్ళు గెలిచినప్పుడు మేము కూడా అట్లా అనాలిగా, అది కరెక్ట్ కాదు. మరి 2019లో 151 సీట్లు గెలిచారు వైసీపీ వాళ్ళు. అప్పుడు ఈ కూటమి కూడా లేనటువంటి పరిస్థితి. అప్పుడు బీజేపీతో కొంత సత్సంబంధాలు కలిగి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి అప్పుడు కూడా 150 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అనుకోవచ్చు అండి. ఎట్లా ఈ విధంగా అనుకుంటే ఎట్లా అనుకుంటాం? ఆ విధంగా చాలా మోసాలు జరిగినాయి. మనం పెడతామని చెప్పి వాళ్ళే పెట్టుకుంటున్నారు బయట. అంటే గతంలో మీరు కూడా ఇట్లా చేశారా అని అనిపించుకోవడానికి కోసమే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. కూటమి కరెక్ట్గా పనిచేసింది, ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు. వాళ్ళు చెప్పేయన్ని అపోహలు, అబద్ధాలు అవి మానుకుంటే మంచి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలసీమలో జరిగిన ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 స్థానాలు గెలిచారు. అది బ్యాలెట్ ఓటింగ్. మరి అప్పుడు ఈవీఎం లేకుండా ఎలా గెలిచారు? ఎవరు గెలిచారు? టీడీపీ గెలిచారు. ప్రజలు స్వచ్ఛందంగా ఉన్నారు, ప్రజల నమ్మకాలు గెలిచారు. కాబట్టి ఈవీఎం లేకపోయినా కానీ బ్యాలెట్ మీద గెలిచారు. దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ఏమిటే ఉన్నారు. ఆ కూటమికి ఎదురులేదు ఇప్పటి వరకు. వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా కానీ అన్ని అబద్ధాలు అని చెప్పేసి నేను గట్టిగా చెబుతాను.
2024 ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి ఆర్కే రోజా అంటుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అదేం కాదండి, అలాగెలాగవుతుంది? ఆ రోజా చెప్పినట్టు కాదు కదా, ఆవిడ ఏదో ఇంతకుముందు చేసినట్టుగా అదే ఇప్పుడేం జరగలేదు. కానీ ఇది ప్రజలు మెచ్చే దాన్ని ఓటింగ్ చేశారు కానీ, ఓటింగ్ ద్వారా గెలిచారు కానీ ట్యాంపింగ్ మాత్రం కాదండి. అది ఆ రోజా గారు ఏదో చెప్తుంటది అంతేగాని ఇంతకుముందు వాళ్ళు గెలిచేటప్పుడు ట్యాంపింగ్ చేసి గెలిచారు 151 సీటు, అలా కాదు కదా. వీళ్ళు ప్రజలు మెప్పు పొంది వీళ్ళు గెలిచారు అంతేగాని ప్రజల ఓట్ల మీద గెలిచారు కానీ ట్యాంపింగ్ మాత్రం కాదు. అదే ఉట్టు అబద్ధాలు అనమాట. అది వైఎస్ఆర్సీపీకి వస్తే ఓటేసి గెలిపిస్తారా మీరు? అదేం లేదండి, ఈ గవర్నమెంట్ ఇంకొక 15-20 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటదండి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు మంచి పనులు చేస్తున్నారు. ఎందుకంటే 3,000 4,000 చేశారు. వైసీపీ గవర్నమెంట్ లోనే 200 లెక్కన పెంచారు వాళ్ళు, అంతేగాని వీళ్ళు ఒకేసారి 4,000 చేశారు. అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ముసలికి ముడగాళ్ళకి లేని వంటి వాళ్ళకి పిల్లల తల్లిదండ్రులు చూడని వాళ్ళకి వాళ్ళకి మంచి ఉపయోగపడుతుంది అనమాట. వికలాంగులు కూడా ఒకేసారి 6,000 చేయడం అని చాలా గొప్పతనం అనమాట. పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు మాత్రం బాగా చేశాడు. అందరికీ వాళ్ళకి మందులకి వాటికి ఉపయోగపడుతుందని మాత్రం వాళ్ళు చేశారు. అది మంచి అంటే కూటమి ప్రభుత్వం మంచి పనులే చేస్తుంది, ఇప్పటికీ కూడా మంచి పనులే చేస్తుంది. వచ్చి 9 నెలలు 10 నెలలు అవుతుంది కాబట్టి బాగానే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, వచ్చి మాట్లాడుతాను, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను అంటున్నాడు. అంటే ఆయనకి మళ్ళీ ఓటేసి గెలిపిస్తారంటారా? అదేం ఉంటుందండి. మరి 5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? అంటే అప్పులు తెచ్చి డబ్బులు పంచాడు కానీ అభివృద్ధి ఏం చేశారు? ఏం చేయలేదు. ఏ కంపెనీలు తేలేదు. అందరూ చదువుకున్న ఉద్యోగులు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి పప్పు కూడా చేసినట్టు చేశారు, అంతేగాని ఆయన మళ్ళీ వస్తాడంటే అది సర్వకళ. ప్రజలు నమ్మరు కదా. 2024 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వమే చేసింది అన్న ఆరోపణలు చేస్తున్నారు ఆర్కే రోజా. దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి గత ప్రభుత్వంలోనే 24 రావడం ఏంటి టీడీపీకి? అప్పుడు ఏమైంది? అప్పుడు గ్యాంబ్లింగ్ అయినట్లే కదా. రోజా గారు యాక్టింగ్ చేసుకోవడానికి తప్ప సినిమాలు ఏ యాక్టింగ్లు చేస్తారు? ఇక్కడ రాజకీయం అలాగ అవుతుంది ఏంటి? ఆవిడ ఏదో నోరుందని మాట్లాడేస్తున్నారు. నోరు కొద్దిగా అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది, లేదంటే ప్రజలు మళ్ళీ బుచ్చెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి గెలిపించే పరిస్థితి ఉందా? మీరు ఓటేస్తారా? మళ్ళీ మా చెప్తీసి మేము కొట్టుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే. ఎందుకని ఓటేయరు అంటే ఏంటి ప్రాబ్లం? ఆయన వచ్చిన కాడి నుంచి ఏమీ చేయలేదు, చాలా ఇదిగా బాగలేదు. ప్రతిది గంజాయి ఇది అది బోల్డ్ చూసాం. ఈ 6లోనే అలాంటివి బోల్డ్ చూసాం. రౌడీ మొక్కలు ఎక్కువైపోయారు ఇక్కడ, క్రైమ్ ఎక్కువైపోయింది ఇక్కడ 6లో. ప్రతి ఓడి జడిపించేవాడు, రోడ్ల మీద తాగి ఆడ మనిషి నడిచాలన్నది భయపడేవారు. ఇటు హనుమంతోక జంక్షన్ లో మాత్రం గంజాయి గుంటలు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు అది అరికట్టారు ఎక్కువ.